భగవద్గీత 11వ శ్లోకం. ఇందులో దుర్యోధనుడు తన సేనాధిపతులకు ఆదేశాలు ఇస్తూ వాళ్ళు తమ తమ స్థానాల్లో ఉండి భీమాచార్యునికి పూర్తిగా రక్షణ కల్పించాలని చెబుతున్నాడు. ఎందుకంటే భీష్ముడు వారికి ప్రధాన బలంగా ఉన్నాడు. శ్లోకం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. భగవద్గీత 12వ శ్లోకం. ఇందులో కురు వంశానికి మహానుభావుడైన భీష్ముడు యుద్ధానికి సిద్ధమై తన శంఖాన్ని గట్టిగా ఊదాడు. అతని శంఖధ్వని సింహం గర్జించినట్లుగా ఉండడంతో దుర్యోధనుడికి ఎంతో ఉత్సాహం వచ్చింది. శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోశ్చైః శంఖం దదద్మౌ ప్రతాపవాన్. భగవద్గీత 13వ శ్లోకం. ఇందులో భీష్ముడు శంఖం ఊదిన తర్వాత కౌరవ సైన్యంలో ఉన్న యోధులు కూడా తమ వాద్యాలను మోగించడం ప్రారంభించారు. శంఖాలు, డప్పులు, డోలు, గొంగులు ఒక్కసారిగా మోగడంతో యుద్ధభూమి ఊగిపోయింది. ఇది యుద్ధ ప్రారంభానికి సిద్ధమయ్యారనే అర్థం. శ్లోకం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత స శబ్దస్తు ములోభవత్. భగవద్గీత 14వ శ్లోకం. ఇందులో కౌరవుల శంఖధ్వనికి ప్రతీకగా శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తెల్ల గుర్రాలు లాగుతున్న మహారథంపై నిలిచి తమ దివ్యమైన శంఖాలను ఊదారు. ఇది ధర్మయుద్ధం ప్రారంభమైనట్లు సూచించింది. శ్లోకం. తతః శ్వేతైః యహైరుక్తే మహతి స్యందన్నే స్థితౌ మాధవః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్ముదుః. భగవద్గీత 15వ శ్లోకం. ఇందులో శ్రీకృష్ణుడు తన పాంచజన్యం శంఖాన్ని ఊదాడు. అర్జునుడు దేవదత్త శంఖాన్ని ఊదాడు. అలాగే భీముడు బలశాలి మరియు వీరుడు పౌండ్ర అనే శంఖాన్ని ఊదాడు. శ్లోకం. పాంచజన్యం హృషీకేశౌ దేవదత్తం ధనంజయః పౌండ్రం దదద్మౌ మహాశంఖం భీమకర్ణ వృకోదరః. భగవద్గీత 16వ శ్లోకం. ఇందులో ధర్మరాజు యుధిష్ఠిరుడు అశ్వత్థామ పుత్రుడు తన అనంత విజయ శంఖాన్ని ఊదాడు. అలాగే అతని తమ్ముళ్ళు అయిన నకులుడు, సహదేవుడు తమ తమ శంఖాలైన సుఘోష, మణిపుష్పక శంఖాలను ఊదారు. శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. భగవద్గీత 17వ శ్లోకం. ఇందులో కాశీరాజు గొప్ప ధనుర్ధారి, శిఖండి మహారథుడు, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు అపరాజితుడు అయిన సాత్యకి వీరు తమ తమ శంఖాలను ఊదారు అని వివరించబడింది. శ్లోకం. కాశ్యశ్చ పరమేశ్వరసాః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితాః. భగవద్గీత 18వ శ్లోకం. ఇందులో ద్రుపదుడు, ద్రౌపది కుమారులు అందరూ మరియు మహాబహువైన అభిమన్యుడు వీరంతా తమ తమ శంఖాలను వేరువేరు ఊదారు అని వివరించబడింది. శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథ్వీ విపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాద్నద్ముః పృథక్ పృథక్. భగవద్గీత 19వ శ్లోకం. ఇందులో పాండవుల శంఖధ్వని చాలా గర్జనగా మారింది. అది ఆకాశంలోనూ భూమి మీద కూడా మారుమోగింది. ఈ శబ్దం ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను భయంతో కంపింపజేసింది అని వివరించబడింది. శ్లోకం. సఘోషో దార్తా రాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనో నాదయన్. భగవద్గీత 20వ శ్లోకం. ఇందులో కపిధ్వజుడైన అర్జునుడు అంటే హనుమంతుని గుర్తుగా ఉన్న జెండా కలిగిన అర్జునుడు ధృతరాష్ట్రుని కుమారులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చూసి యుద్ధం ప్రారంభించడానికి సమయం వచ్చిందని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో మాట్లాడాడు. శ్లోకం. అథ వ్యవస్థితాం దృష్ట్యా దార్తా రాష్ట్రాన్ కపిధ్వజః
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమహ మహీపతే. హరే కృష్ణ అని కామెంట్ చేయండి.